ఈ యొక్క సమయంలో ఈరోజు చెప్పేటువంటి వాక్య భాగానికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏదనగా, భయాన్ని అధిగమించి క్రీస్తులో స్థిరంగా నిలబడదాం. భయాన్ని అధిగమించి క్రీస్తులో స్థిరముగా నిలబడదాం. 1930 ఆ మధ్యకాలంలో జర్మన్ దేశాన్ని, ఆ పరిసర ప్రాంతాలన్నిటిని కూడా హిట్లర్ అనేటువంటి ఒక నియంత పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ హిట్లర్ ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు అంటే, సంఘాలన్నీ కూడా నాజీ సిద్ధాంతాలను బోధించాలి. యేసుక్రీస్తు మాత్రమే ప్రభువేం కాదు, ఇదిగో నేను కూడా ప్రభు లాంటి వాడినే, కాబట్టి నన్ను కూడా మీరు గౌరవించాలి. మా యొక్క కమ్యూనిజం భావజాలంతా కూడా మీ సంఘాల్లో చెప్పాలి అని చెప్పేసి ఒక శాసనాన్ని చేసినట్లుగా చేశాడు. మరి ఆ సమయంలో ఆయనకు భయపడి చాలామంది, చాలా సంఘాలు లోబడ్డాయి. కొన్నేమో రాజీ పడిపోయాయి. కొన్నేమో అధికారులు వచ్చినప్పుడు నాజీ సిద్ధాంతాలను వాటన్నిటిని ప్రకటిస్తూ వాళ్ళు వెళ్ళిన తర్వాత మామూలుగా ఆరాధన జరుపుకునేటువంటి వారు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో 1936 సంవత్సరంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు డీట్రిచ్ బాన్హోఫర్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఈ భక్తుడు ఏం చేశాడు అంటే, హిట్లర్ను వ్యతిరేకిస్తూ, ఇదిగో నువ్వు చేస్తున్నదంతా కూడా తప్పు అని చెప్పేసి క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటి అన్నిటి మీద ఈయన తిరుగుబాటు లేవనెత్తాడు. వాక్యం కొరకు, సత్య సువార్త కొరకు నిలబడ్డాడు. సంఘం అన్నిటికీ కూడా కాంప్రమైజ్ కాకూడదు, సంఘము లోక పద్ధతులకు రాజీ పడకూడదు అని చెప్పేసి సత్యం కొరకు ఈయన నిలబడ్డాడు. చూడండి, హిట్లర్కి ఎవరైనా నిలబడగలరా? కానీ ఈయన నిలబడ్డాడు. మరి నిలబడిన వెంటనే ఒక పాస్టర్గా ఉన్నటువంటి ఈయన్ని ఉద్యోగులను తీసేశారు. తీసేసి ప్రభుత్వ అధికారులు, ఆ యొక్క ప్రభుత్వాలు అందరూ కూడా ఎన్ని ఇబ్బంది పెట్టాయి, హింసించాయి, బాధ పెట్టాయి, శ్రమ కలగజేశాయి. ఇంకా ఏం చేసినాయి అంటే, ఆయన్ని తీసుకువెళ్ళి జైల్లో కూడా వేశాయి. జైల్లో వేసిన తర్వాత కొన్ని దినాల తర్వాత ఆయన చనిపోవడం కూడా జరిగింది. మరి ఇంత శ్రమంతట్లో అనుభవిస్తూ ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, యేసుక్రీస్తు మాత్రమే ప్రభువు సంఘానికి, నేను యేసుక్రీస్తు మాత్రమే ఆరాధిస్తాను, ఇక నేను హిట్లర్ని కానీ ఎవరిని కానీ ఆరాధించను అని చెప్పేసి ఒక తీర్మానాన్ని చేశాడు. మరి ఇంత గొప్ప భక్తుడు శ్రమలు అనేది క్రైస్తత్వంలో ఉన్నవి అని మాట్లాడుతూ ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిజమైన క్రైస్తవ జీవితం అనేది సిలువును ఎత్తుకొని వెంబడించేటువంటి జీవితము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తును అనుసరించడము, వెంబడించడం అంటే ఇదేదో తేలికైనటువంటి మార్గం కాదు, కానీ త్యాగముతోనూ, విధేయతతోనూ, నిబంధనతోనూ, సత్యం కొరకు పోరాడి సత్యం కొరకు ప్రాణాల సైతము త్వజించుకునేటువంటిది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? ఏ క్షణమైనా ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను తన కొరకు త్యాగము కామన్నప్పుడు దానికి సిద్ధపడేటువంటి వ్యక్తిగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఆయన అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతూ యేసుక్రీస్తు కృప గొప్పది, ఆ కృపకై మరణించడం కూడా చాలా విలువైనది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు సత్యము కొరకు, దేవుని కొరకు నిలబడినప్పుడు, సంఘ విషయంలో ఆయన రాజీ పడకుండా నిలబడినందుకు ఆయనకు వచ్చింది ఏంటి అంటే ప్రాణము పోగొట్టుకున్నాడు. ఆయనకు వచ్చింది ఏంటి అంటే శిక్ష వచ్చింది, జైలు యొక్క అనుభవం ఆయనకి వచ్చింది. కాబట్టి ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు అంటే, ఈ యొక్క సందర్భాన్ని మనం ఒకసారి గమనిస్తే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సందర్భాన్ని గమనిస్తే, 1 పేతురు 3వ అధ్యాయం 13 నుంచి 17వ వచనం యొక్క సందర్భాన్ని గమనిస్తే, శ్రమలలో సంఘం ఏ విధంగా స్పందించాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మరి సంఘానికి శ్రమలు వస్తాయి,
మరి ఆదిమ సంఘానికి కూడా శ్రమలు వచ్చాయి. నీరో చక్రవర్తి వల్ల భయంకరమైనటువంటి శ్రమలు వచ్చాయి. వాళ్ళు ఎన్నో సవాళ్ళ మధ్య వాళ్ళు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి హింస జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సంఘము ఏ విధంగా ఉండాలో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘము శ్రమల్లో విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా సువార్త విషయంలో భయాన్ని వదిలిపెట్టి దేవుని రాజ్య విస్తరణ కొరకు సువార్తను బహుగా విస్తరింప చేయాలి. నైతిక కలిగినటువంటి అంటే నైతిక విలువలు కలిగినటువంటి జీవితాలు కూడా జీవించాలి. క్రీస్తుని పోలి జీవించాలి పరిస్థితులు ఏమైనప్పటికీ అని మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులను ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఏమని ప్రోత్సహిస్తున్నటువంటి శ్రమల గుండా వెళుతున్నారు కదా, కాబట్టి శ్రమల గుండా వెళ్ళేటువంటి మీరు సంఘముగా శ్రమల గుండా వెళుతున్నారు కాబట్టి మీ స్పందన చాలా ప్రాముఖ్యమైంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒకసారి మనం అర్థం చేసుకుంటే అనేక మంది యొక్క విశ్వాస వీరుల యొక్క రక్తం ద్వారానే సంఘానికి పునాది వేయబడింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా శ్రమల గుండా వెళుతున్నటువంటి సంఘము శ్రమలకు తగిన విధంగా స్పందించడం ద్వారా అంటే క్రీస్తును పోలి నడుచుకోవడం ద్వారా సంఘము విస్తరింపబడింది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సంఘంలో అనేక మంది చేర్చబడ్డారు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సువార్త శ్రమలోనే ఇంకా ఎక్కువగా ప్రబలింది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి శ్రమల గుండా వెళుతున్నటువంటి సమయంలో సంఘం యొక్క స్పందన కూడా చాలా ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈయన ఏమంటాడు అంటే, ఓ క్రైస్తవ వీరులారా, ఓ భక్తులారా, మీరు శ్రమల గుండా వెళుతున్నారు కదా, శ్రమల గుండా వెళుతున్నటువంటి మీరు ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలని 5 ప్రాముఖ్యమైనటువంటి పిల్లర్స్గా ఉన్నటువంటి విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమల్లో ఏ విధంగా ఉండాలి అని మాట్లాడుతూ ఇక్కడ 13వ వచనంలో ఏమంటాడు అంటే, ఇదిగో పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా దోషణకు ప్రతిదోషణైనా అవమానానికి మీరు తిరిగి అవమానం చేయకుండా ప్రతి కీడు చేయకుండా మీరేం చేయాలంటే మీకు హాని చేసినప్పటికీ కూడా మీరు మొండిగా మంచి చేసేటువంటి వారుగానే ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొదటి మాట ఏంటంటే, మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయవాడెవడు అంటే మీరు మొండిగా మంచి చేసేటువంటి వారుగా ఉండాలి అనే విషయాన్ని మొట్టమొదటిగా ప్రస్తావిస్తా అన్నాడు. రెండో విషయం ఏంటి అంటే, ఇదిగో శ్రమలు వస్తాయి, ఆ శ్రమలన్నింటిని కూడా ధన్యకరంగా ఎంచుతూ నీతి నిమిత్తము శ్రమపడినా ధైర్యముగా మీరు ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నీతి నిమిత్తము శ్రమపడినా ధైర్యముగా ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 14వ వచనంలో ఆ మాట రాయబడుతూ ఉంది. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపులకు భయపడకుడి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మూడో విషయం వచ్చేసరికి మీ హృదయాల్లో ఈ ధైర్యముగా ఉండాలి అంటే, ఈ శ్రమలన్నింటినీ తట్టుకొని ఉండాలి అంటే మీ హృదయాల్లో ఏముండాలి అంటే క్రీస్తును మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మూడవ పిల్లర్ గురించి మనం తెలుసుకుంటే చూడండి, 16వ వచనం చివరిగా మాట ఉంది, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అని చెప్పేసి మాట్లాడతాం. కాబట్టి శ్రమల గుండా వెళుతున్నప్పుడు మీరు క్రీస్తును మీ హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఏమని మాట్లాడుతున్నాడంటే, 4వ విషయం ఏంటంటే, మీ విశ్వాసముని ఎవరు అడిగినా మీ విశ్వాసం గురించి చెప్పాలంటే సమర్థవంతంగా వివరించి చెప్పేటువంటి వారుగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడతాం. చూడండి, 16వ వచనంలో మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. కాబట్టి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. మీ విశ్వాసాన్ని ప్రకటించడానికి, మీ విశ్వాసం తెలియజేయడానికి మీరు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. అందుకే 4వ మాట ఏంటంటే, మన విశ్వాసాన్ని సమర్థవంతంగా వివరించాలి అనేటువంటిది మాట 4వది. 5వ మాట ఏంటంటే, ఈ శ్రమలన్నిటి గుండా వెళుతున్నప్పుడు మీరు సత్ప్రవర్తన కలిగిన వారై మంచి మనసాక్షి కలిగినటువంటి వారుగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడతాం. చూడండి, 5వ మాట మనం ఎక్కడ చూస్తాము అంటే 16వ వచనం 6వ చివరి భాగంలో ఉంటుంది. అప్పుడు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం ఇలాగు
మీలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. తర్వాత ఇంకా 15వ వచనంలో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు. ఎవరైనా శ్రమల గుండా మీరు వెళుతున్నట్లయితే మీరు నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలని చెప్పేసి 5వ పాయింట్గా మాట్లాడతారు. కాబట్టి సంఘము శ్రమల గుండా వెళుతున్నప్పుడు సంఘము తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. సంఘము శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఈ లోకము కలగజేసేటువంటి భయాన్ని వదిలిపెట్టి సువార్తను వ్యాపించేటువంటి సంఘముగా, సువార్తను వ్యాపింపజేసేటువంటి విశ్వాసులుగా, సంఘముగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి చూద్దాం మొట్టమొదటి విషయాన్ని, రెండవ పిల్లర్ని మనం చూద్దాం. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే నీతి నిమిత్తము శ్రమపడినా ధైర్యముగా ఉండాలి అనే విషయాన్ని మనము ఈ యొక్క సమయంలో ధ్యానము చేద్దాం. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 14వ వచనంలో, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే అనేటువంటి మాట రాయబడుతుంది. అంతకుముందు ఏమి రాయబడతా ఉంది అంటే 13వ వచనంలో, మీరు మేలు చేయడం వల్ల మీకు హాని చేయవాడు ఎవరు కూడా ఉండరు, దేవుడు చూసుకుంటాడు. మీకు ఎవరైనా హాని చేస్తే దేవుడు వారిని చూసుకుంటాడు, కాబట్టి మీరు మేలే చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఇప్పుడు ఏమన్నాడంటే, కానీ వాస్తవం ఏంటి అంటే, ఒకవేళ మీరు మేలు చేస్తున్నప్పటికీ కూడా మీకు హింస రావచ్చు, మీకు దూషణ రావచ్చు, మీ పట్ల అన్యాయం చేసేటువంటి వారుగా ఉండొచ్చు, మిమ్మల్ని శ్రమల్లోకి తీసుకువెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే వాస్తవంగా ఏమని మాట్లాడుతానంటే, ఒకవేళ మీరు ఇంత మంచి చేసినప్పటికీ కూడా, ఒకవేళ ఇంత చేసినప్పటికీ కూడా ఇదిగో మీ పట్ల అన్యాయం చేసేటువంటి వారు ఉంటారు, మీకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడతాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని చూస్తే తన పరిచర్యలో అంతా మంచిగా చేస్తామన్నాడు. ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందికి అంటే మేలు చేశాడు, చాలామంది పాపములో నుంచి విడిపించాడు, సంపూర్ణమైనటువంటి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు, తన వెలుగును ప్రసరింపజేశాడు, జీవజలమునిచ్చినట్లుగా ఆయన చేశాడు. అయినప్పటికీ కూడా ఆయనకేం చేస్తూ ఉన్నారంటే, ప్రజలు కీడు చేస్తానే ఉన్నారు. కాబట్టి ప్రజలు మనం మేలు చేసినప్పటికీ కూడా కీడు చేసేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మేలు చేసినప్పటికి కూడా ఆయన కీడు చేశారు, అలానే మనం మేలు చేసినప్పటికి కూడా కీడు చేసేటువంటి వారుగా ఉంటారు అనే విషయాన్ని మనం అర్థము చేసుకుందాం. మరి ఇప్పుడు మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే అంటే, మీరు నీతి నిమిత్తము శ్రమపడినను ధన్యులే అని చెప్పేసి మాట్లాడతారు. అసలు నీతి నిమిత్తం అంటే ఏంటి? శ్రమపడటం అంటే ఏంటి? నీతి నిమిత్తం అంటే ఏంటి? నీతి నిమిత్తం అంటే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, దేవుని చిత్త ప్రకారంగా మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడు, దేవుని చిత్త ప్రకారంగా మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడు మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతాను. మీరు సువార్త ఆధారితంగా, క్రీస్తు కేంద్రితంగా, క్రీస్తు యొక్క స్వరూపులకు మీరు మార్చబడుతూ సువార్త కొరకు మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడు, సువార్త ఆధారితంగా మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడు, వాక్యానుసారంగా జీవించడం మీరు మొదలుపెట్టినప్పుడు మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పేసి మాట్లాడు. అందుకే నీతి నిమిత్తము మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతాను. ఉదాహరణకు ఒక విషయాన్ని తెలుసుకుందాం. మీరు ప్రభువుని నమ్ముకున్నారు, సువార్తకు సాక్ష్యంగా జీవించాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు. ఇదిగో చాలామంది ఆఫీసులో లంచాలు ఇస్తూ ఉన్నారు, కానీ మీరు ఎప్పుడు కూడా లంచాలు తీసుకోకుండా నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా శ్రమ వచ్చింది, అవమానం వస్తుంది, అవహేళన వస్తూ ఉండిద్ది. ఇదిగో దేవుడు బిడ్డ వచ్చాడు అని చెప్పేసి చాలామంది మీ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎలా అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీకు రావాల్సిన ప్రమోషన్స్ కూడా ఆపేయటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీతి నిమిత్తము మీకు శ్రమ వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నీతి నిమిత్తం మీకు శ్రమ వస్తుంది అని చెప్పేసి మాట్లాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారే తను అంటా ఉన్నాడు. ఏమని అంటాడు అంటే, ఇదిగో మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి లోకంలో మీకు శ్రమ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 16:33 వచనంలో
లోకములో మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయము 18-19 వచనంలో అంటాడు, లోకమును మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగురా అని చెప్పేసి మాట్లాడతారు. అంటే మిమ్మల్ని ఖచ్చితంగా ద్వేషించడం అవకాశం ఉంది. నన్నే ద్వేషించింది, నేను ఇంత మంచి చేసినా, ఇంత ఉన్నప్పటికీ కూడా నన్నే ద్వేషించింది, కాబట్టి మిమ్మల్ని ద్వేషించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏ టైంలో అయినా ఏ సమయంలో అయినా శ్రమ అనేది వస్తుంది అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. ఇప్పుడు ఏమన్నాడంటే నీతి నిమిత్తము శ్రమ పడటం మీకు ధన్యకరమైందే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే అని చెప్పేసి మాట్లాడుతారు. అసలు ధన్యకరం అంటే ఏంటి, ధన్యులు అంటే ఏంటి అనేటువంటి ఆలోచన చేస్తే, ధన్యులు అంటే ఏంటి అంటే ఆస్వాదింపబడినటువంటి వారు. మీరు దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు కదా, దేవుని చిత్తానుసారంగా మీ ప్రవర్తన ఉంది కదా, అలా ప్రవర్తించడం అనేది ఆ యొక్క ప్రవర్తన ద్వారా మీకు శ్రమలు వచ్చినప్పుడు మీరు ఆస్వాదింపబడినటువంటి వారే, మీకు మేలే అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఈ యొక్క సందర్భాన్ని ఒక మరోసారి చూస్తే చూడండి, నీతి నిమిత్తము శ్రమ పడుట మనకి మేలే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఒకవేళ నువ్వు నీతి నిమిత్తము శ్రమ పడుతున్నట్లయితే నువ్వు ఆశ్రదింపబడినటువంటి వాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. చూడండి ఈ యొక్క సందర్భాన్ని చూస్తే, పై సందర్భాన్ని చూస్తే, ఒకవేళ నువ్వు నీతి నిమిత్తము శ్రమ పడితే నువ్వు ఆశ్రదింపబడినటువంటి వాడివే. ఎలానంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ అక్కడ చూడండి 12వ వచనంలో ఒక మాట ఉంది, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అని చెప్పేసి మాట్లాడతా. అంటే ఇప్పుడు ఏమన్నాడు అంటే, ఇదిగో ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, ప్రభు నీకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నాడు, నీ పక్షాన ప్రభువు ఉన్నాడు. ఇదిగో ఆయన ఏం చేస్తున్నాడు అంటే నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. ఇదిగో నీతి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు కదా, నీ మీద ఆయన యొక్క కనుదృష్టి ఉంచుతూ ఉన్నాడు. నీ కొరకు ఆయన విరోధులను సైతము ఆయన ఆపుతున్నాడు, అదుపు చేస్తూ ఉన్నారు. నీ నిమిత్తం వారికి అవసరమైతే కీడు కూడా చేసేటువంటి వాడుగా కూడా ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడు. అంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి ఇదొక గొప్ప ఆశీర్వాదం అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దానియేలు నీతి నిమిత్తము శ్రమ పడతా ఉన్నాడు, దేవుని చిత్తం జరిగిస్తూ ఉన్నాడు. ఆ దేవుని చిత్తం జరిగించేటువంటి విషయంలో ఆయనకి శ్రమ వచ్చింది. ఆయన్ని సింహాల యొక్క గృహలో వేశారు. గృహలో వేసినప్పుడు ఆయనకి ఏమొచ్చింది, శ్రమ వచ్చింది. అక్కడ ఎవరున్నారు అంటే దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు అంటే పేతురు, ఒకవేళ నీకు నీతి నిమిత్తం శ్రమ వచ్చినా నీకు అది ఆశీర్వాదమే, ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూస్తే షడ్రకు మెషకు అబేద్నెగోను చూసినప్పుడు అగ్నిగుండంలో వారికి తోడుగా దేవుడు ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉండవచ్చు. కాబట్టి నీతి నిమిత్తము శ్రమ పడటం కూడా నీకు మేలే, నీకు ఆశీర్వాదమే, ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క రక్షణ, సంరక్షణ, దేవుని యొక్క ప్రజెన్సు, దేవుని యొక్క ప్రొటెక్షన్ అనేది మనకుంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరము లేదు, మనం కలవరం పడాల్సిన అవసరం లేదు, నాకు శ్రమలు వచ్చినాయి కదా అని ఆందోళనకు గురవలసిన అవసరము లేదు. అందుకనే ఏమంటే నీతి నిమిత్తము శ్రమ పడుతున్నావు కదా, అది నీకు ఆశీర్వాదమే, ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఇంకా నీతి నిమిత్తము శ్రమ పడటం నీకు ఆశీర్వాదమే అనేటువంటి విషయంలో ఇంకా ఒకసారి మనం చూస్తే, ధన్యకరమే అనే విషయాన్ని ఒకసారి చూస్తే, పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. 4వ అధ్యాయం 14వ వచనం ఒక రాయబడింది, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనడలా మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఇదిగో క్రీస్తులో మీరు విశ్వాసులుగా ఉన్నారు కాబట్టి మీ మీదకి నిందలు తప్పక వస్తాయి. కాబట్టి ఇదిగో ఇతర కారణాల వల్ల, ఇతరుల వల్ల కానీ ఎలా అయినా మీ మీదకి నిందలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమయంలో కూడా మీకు తోడుగా ఎవరున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మీ మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు.
చూడండి, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమన్నాడంటే మహిమా స్వరూపి అయిన ఆత్మ మీ మీద నిలుచున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే మీరు శ్రమల గుండా వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏం చేస్తాడంటే మీకు తోడుగా ఉండి మీకు బలాన్నిస్తూ, శక్తినిస్తూ, సామర్థ్యాన్ని ఇస్తూ, ఎంతటి భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ధైర్యముగా నిలబడగలిగేటువంటి ఒక అసాధారణమైనటువంటి శక్తిని దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి మీరు శ్రమ పడుతున్నప్పటికి కూడా అది మీకు మేలే, ధన్యకరమే, మీరు ఆశీర్వాదమే అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంటే సువార్తకు మనం సాక్షులుగా ఉండగలము. దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంటే సత్యమునకు సాక్షులుగా మనం ఉండగలము అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంది. ఇంకా చూడండి, ఇంకా మనం గమనిస్తే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది. 2వ అధ్యాయం 19-20వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినలా అది హితమగును అని చెప్పేసి మాటలు. మీకు దుఃఖం వచ్చింది, శ్రమ పడుతున్నారు, దాన్ని ఓర్చుకోవడం ద్వారా అదేంటంటే దేవుని దృష్టిలో చాలా విలువైనదిగా ఉంటుంది, దేవుని దృష్టిలో అది మంచిగా ఉంటుంది, దేవునికి అది మహిమ తెచ్చేదిగా ఉంటుంది. కాబట్టి నువ్వు అలా శ్రమ పడటం కూడా దేవునికి మహిమ వచ్చేది, అది దేవుని దృష్టిలో గ్రేషియస్గా ఉంటుంది. నీ మీద ఇంకా గ్రేషియస్గా దేవుడు ఉండడానికి, నీ పట్ల ఇంకా దేవుడు గ్రేషియస్గా ఉండడానికి అది చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం గమనిస్తే మనం ప్రభువు నమ్ముకోవడం ద్వారా ఈ శ్రమల గుండా వెళుతున్నప్పుడు దేవుడు మనకి గ్రేషియస్ను ఉంచుతూ మనకేం చేస్తాడు అంటే పరలోకంలో గొప్ప బహుమతిని దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు. పరలోకంలో గొప్ప బహుమతిని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది, నువ్వు మరణం వరకు విశ్వాసంలో నిలిచి ఉండడం ద్వారా నువ్వు జీవ కిరీటం పొందుకుంటావు అని చెప్పేసి అక్కడ రాయబడుతుంది. కాబట్టి విశ్వాసంలో మరణం వరకు నమ్మకంగా ఉండడం ద్వారా మనం ఏం పొందుకుంటాం? జీవ కిరీటాన్ని, లైఫ్ ఆఫ్ క్రోన్, జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాము అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇంకేమన్నాడంటే నిత్య మహిమ నీకు కలుగు. నువ్వు హింసను భరిస్తున్నావు కదా, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి శాశ్వతమైన ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఇదంతా కూడా నీకు ధన్యకరమైందే కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడంటే నువ్వు శ్రమల గుండా వెళ్ళడం ద్వారా నీ విశ్వాసము బలపరచబడుతుంది. ఈ యొక్క విశ్వాసం ఏమవుతుందంటే బంగారం ఏ విధంగా అయితే శుద్ధి అయ్యి సువర్ణంగా మారుతుందో, నువ్వు శ్రమల గుండా వెళ్ళడం ద్వారా అది నీకు మేలే, నీకు ఆశీర్వాదమే. నీవు నీ విశ్వాస జీవితంలో సువర్ణముగా మారుతావు అని చెప్పేసి మాట్లాడతాం. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట రాయబడతా ఉంది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా, దానిక అంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని చెప్పేసి మెప్పుయు ఘనత మారుతుంది, ఘనత వస్తుంది. అంతేకాకుండా మీ విశ్వాసము సువర్ణం ఏ విధంగా అయితే శుద్ధి అవుతుందో, అమూల్యంగా మారుతుందో, అలా మీరు కూడా అమూల్యంగా మారతారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి శ్రమ పడటం ద్వారా కూడా దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకా 1 పేతురు 5:10లో కూడా ఒక మాట రాయబడుతూ ఉంది, శ్రమల గుండా వెళ్ళడం ద్వారా దేవుడు మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తాడు, మిమ్మల్ని పూర్ణులుగా సిద్ధపరుస్తాడు అనేటువంటి మాట కూడా రాయబడుతూ ఉంది. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. శ్రమల గుండా వెళుతున్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే నీతి నిమిత్తము శ్రమపడువారు ధన్యులు అని చెప్పేసి ఇది ధన్యకరమైందే, నీకు ఇది ధన్యకరమైందే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మరి శ్రమల గుండా వెళ్ళడం ద్వారా మన విశ్వాసం బలపరచబడతా ఉంది. శ్రమల గుండా వెళ్ళడం ద్వారా క్రీస్తు యొక్క సహవాసంలోకి మరింత దగ్గరగా వస్తూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాం. శ్రమల గుండా వెళ్ళడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఇంకా దేవుని కొరకు బ్రతకడం ద్వారా దేవుని యొక్క నామము ఘనపరచబడుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంత అర్థమైంది కాబట్టి మీరు ధన్యులే. శ్రమ పడుతున్నారు కదా క్రీస్తు నిమిత్తము, మీరు ధన్యులే అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతాం. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మరి కష్టాల గుండా శ్రమల గుండా వెళుతున్నప్పుడు
ఆ కష్టాలను, శ్రమలు మనకు ఆశీర్వాదకరమే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కష్టాల గుండా, శ్రమల గుండా వెళుతున్నప్పుడు, ఎవరైనా నిన్ను క్రీస్తు నిమిత్తం నిందల పాలు చేస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు, నీ మీద లేనిపోయినటువంటి అన్నీ కూడా కీడు చేస్తూ ఉన్నప్పుడు, దూషణ చేస్తూ ఉన్నప్పుడు, నిన్ను హింసిస్తూ ఉన్నప్పుడు, విశ్వాస నిమిత్తం నువ్వు బాధపడుతున్నావు చూసావా, అది నీకు మేలే అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీలో ఎవరైనా కానీ కష్టాల గుండా వెళుతున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం గుండా నువ్వు వెళుతున్నావు అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. అందుకే 2 తిమోతి 3:12 ఒక మాట రాయబడుతుంది. దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దైవభక్తి కలిగి ఉన్నవారు శ్రమను అనుభవిస్తారు, కానీ దేవుడు వారిని విడిచిపెట్టడు అని చెప్పేసి మాట్లాడతాడు. ఇంకొక భక్తుడు ఏమన్నాడు అంటే, ఓస్వాల్డ్ ఛాంబర్స్ అనేటువంటి ఒక భక్తుడు ఏమన్నాడు అంటే, మన విశ్వాసం కోసం శ్రమను అనుభవించడము ఇది గొప్ప కృప. ఇది మనం ఏం చేస్తుంటే మన ఆత్మను ఇంకా మరింతగా శుద్ధీకరిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే మన విశ్వాసం కోసం శ్రమ అనుభవించడం గొప్ప కృప, ఇది కృపతో కూడింది. అంతేకాకుండా ఈ శ్రమ అనుభవించడం ద్వారా మన ఆత్మ ఇంకా కూడా శుద్ధీకరింపబడుతుంది అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇంకేమన్నాడంటే, జాన్ పైపర్ గారు ఏమన్నారు అంటే, నీతి కొరకు బాధపడేవారు భూలోకములో విలువైన వారు. వారు భూలోకంలో విలువైనటువంటి వారే కాదు, పరలోకంలో వాళ్ళు అంతకంటే విలువైనటువంటి వారు అని చెప్పేసి మాట్లాడతాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కానీ యేసుక్రీస్తు నిమిత్తము శ్రమపడుతూ, నిందల పాలవుతూ, మీరు దేవుని కొరకు ఆ నీతి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే, మీ ఆఫీసులో జీవిస్తూ ఉన్నట్లయితే, మీ కుటుంబంలో జీవిస్తూ ఉన్నట్లయితే, మీ స్కూల్లో జీవిస్తూ ఉన్నట్లయితే నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వేదో కంగారు పడాల్సిన పని లేదు. అది నీకు ఆశీర్వాదకరమే అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక మయన్మార్ అనేటువంటి దేశంలో బౌద్ధ మతం ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటి బౌద్ధ మతం ఎక్కువగా ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పేరు ఏంటంటే బుర్మా అనేటువంటి అమ్మాయి. నైషా బుర్మా అనేటువంటి అమ్మాయి ఆ కుటుంబంలో పుట్టింది. ఆ అమ్మాయి 15వ ఏట ప్రభు దగ్గరకు వచ్చింది. 18వ ఏట ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించింది. ఎప్పుడైతే ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిందో, వారి కుటుంబం నుంచి భయంకరమైనటువంటి హింస ఆ అమ్మాయికి రావడం జరుగుతూ ఉంది. వారి తల్లిదండ్రులు విపరీతంగా ఆ అమ్మాయిని కొట్టి, వాళ్ళ తండ్రి అయితే ఏమన్నాడంటే, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో, యేసు ప్రభువును కాదంటే నీ ఇంట్లోకి రా, యేసు ప్రభు కావాలనుకుంటే నువ్వు ఇంట్లోంచి కూడా వెళ్ళిపో అని చెప్పేసి చెప్పాడు. మరి ఆ అమ్మాయి ప్రభువా తల్లిదండ్రుల అనేటువంటి తీర్మానంకి వచ్చి, చివరికి ప్రభు కొరకు, నీతి కొరకు శ్రమ పోవటం నాకు మేలే, నాకు ఆశీర్వాదకరమే అని తలంచి బయటకు వచ్చి, ఒక సంఘము ఆమెను ఆదరించింది. ఆమెను సంఘము పోషించి ఆమె జీవితంలో ఎదగడానికి సహాయం చేసింది. ఆమె ప్రభులో గొప్పగా ఎదిగి, అలాంటి ఎవరైతే ఆ విధంగా ప్రభు కొరకు శ్రమపడతారో అలాంటి వారందరికీ కూడా ఆమె మాదిరికరంగా ఉంది. అంతేకాకుండా అలాంటి వారందరి కొరకు ఆమె ఏం చేస్తుందంటే కౌన్సిలింగ్ ఇస్తూ సంఘంలో ఒక బలమైనటువంటి స్త్రీగా ఆమె ఉంది. కాబట్టి ప్రభు కొరకు శ్రమపడటం కూడా మనకి ధన్యకరమైందే. అది అనేకుల జీవితాలు కూడా అది వెలుగుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అనేక జీవితాలను కూడా మార్గదర్శనం చేస్తుందని కూడా మనము అర్థము చేసుకుంటా ఉండాలి అనే విషయాన్ని మనం అర్థం. అందుకే అగస్టిన్ భక్తుడు ఏమన్నాడు అంటే, మన విశ్వాసాన్ని బలంగా నిలబెట్టుకుంటే అది ఇతరులకు వెలుగును చూపిస్తుంది అని చెప్పేసి అంటాడు. మన విశ్వాసము బలముగా మనం నిలబెట్టుకుంటే, స్థిరంగా మన విశ్వాసంలో ఉంటే అది ఇతరులకు వెలుగును చూపిస్తుంది, క్రీస్తును చూపిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అగస్టిన్ భక్తుడు. కాబట్టి మొదటి మాట ఏంటి అంటే మనము శ్రమ గుండా వెళ్ళినా అది మనకు ధన్యకరమైంది, ఆశీర్వకరమైంది అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే మొదటి మాటలోనే రెండవ విషయం ఏంటి అంటే, చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, వాస్తవాలను గ్రహించావు కదా,
మరి వాస్తవాన్ని గ్రహించినటువంటి నీవు శ్రమపట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నీకు అర్థమైంది కదా, శ్రమపట్లో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటో నీకు అర్థమైంది కదా. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక కమాండ్ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే చెప్తూ ఇప్పుడు ఏమన్నాడు అంటే, వారి బెదిరింపులకు భయపడుకుడి, కలవరపడుకుడి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు కమాండ్ ఇస్తా ఉన్నాడు. వాస్తవాన్ని గ్రహించావు కదా, ఆశీర్వాదం ఏంటో, ప్రభు దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటో, శ్రమల గుండా వెళ్ళడం వల్ల కలిగే ఆశీర్వాదం ఏంటో నీకు అర్థమైంది కదా. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, కలవరం చెందాల్సిన అవసరం లేదు. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అసలు భయం ఎందుకు కలిగిద్ది చెప్పండి? భయం ఎందుకు కలిగిద్ది? భయం ఎప్పుడు లోకంలోకి ప్రవేశించింది అంటే, ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో ఆ పాప భీతి చేత వారు చెట్టు చాటును దాక్కున్నప్పుడు ప్రభు అడుగుతారు, ఆదామా నువ్వెక్కడున్నావు అంటే, ఆదాము ఏమంటాడంటే, నేను భయపడి దాక్కున్నాను ప్రభువా అని చెప్పేసి అంటాడు. కాబట్టి భయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పాపం వల్ల భయం వచ్చింది. పాపం వల్ల భయం యొక్క భీతి వచ్చింది. పాపం వల్ల భయం వచ్చింది అనే విషయాన్ని మనం అర్థం చేస్తాం. కాబట్టి పాపము ఎవరికి సంబంధించింది అంటే, సాతానుకు సంబంధించింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాపం ఎవరికి సంబంధించింది? భయం ఎవరికి సంబంధించింది? సాతానుకు సంబంధించింది. భయము దేనికి సంబంధించి అంటే, పాపమునకు సంబంధించింది అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. మరి మానవుడు దేనికి భయపడతాడు? మానవుడు దేనికి భయపడతాడంటే, ఈ లోకంలో ఏ మనిషి అయినా మరణానికి భయపడాల్సిందే. ఇంకా మానవుడు దేనికి భయపడతాడు అంటే, ఇదిగో ఇతరుల నుంచి వచ్చేటువంటి హానికరమైనటువంటి పరిస్థితుల నుంచి, శ్రమ గురించి భయపడతాడు. ఇతరుల నుంచి వచ్చేటువంటి శ్రమ, హింస గురించి భయపడతా ఉంటాడు. ఇంకా మానవుడు దేని కొరకు భయపడతాడంటే, భవిష్యత్తు గురించి భయపడతా ఉంటాడు. భవిష్యత్తు గురించి, అనిశ్చిత గురించి భయపడుతూ ఉంటాడు. ఇంకా మానవుడు దేని గురించి భయపడతాడంటే, నష్టము వాటిల్లినా, బాధలు వచ్చినా, శ్రమ వచ్చినా, అనారోగ్యం వచ్చినా కానీ మానవుడు భయపడతాడు అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. చూడండి, మరి దేవుని రాజ్యంలో భయానికి స్థలమే లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యంలో భయానికి స్థలమే లేదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం భయపడుతున్నామంటే మనం ఏం నమ్మట్లేదంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని నమ్మట్లేదు. మనం భయపడుతున్నామంటే దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత సార్వభౌముడో, ఆయన ఎంత మహిమాన్వితమైనటువంటి దేవుడో మనకు అర్థం కాకపోవడం వల్ల మనం భయపడుతున్నాం. మనం భయపడుతున్నాం అంటే మన విశ్వాసం సరిగా లేనందువల్ల మనం భయపడుతున్నాం అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే, భయానికి కారణము మన విశ్వాసం మీద నమ్మకము లేకపోవడమే అని చెప్పేసి మాట్లాడుతుంది. భయానికి కారణము మన విశ్వాసం మీద నమ్మకం లేకపోవడం వల్లే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన ఒక మాట అంటున్నాడు, ఏమనంటే, భయపడుకుడి, సమాధానం మీకు తోడై ఉండును అని చెప్పేసి మాట్లాడతాడు. కాబట్టి మనకు మాదిరి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. మన భయమును తొలగించేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ఏమన్నాడు అంటే, భయపడుకుడి, మీకు సమాధానం ఇస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన దేవుడు శక్తిమంతుడు, ఆయన సార్వభౌముడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు సాతాను నుంచి వచ్చేటువంటి పాప భీతి నుంచి వచ్చేటువంటి భయాన్ని పారదోలగలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే యెషయా భక్తుడు 41వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా భక్తుడు 41వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మాట్లాడుతాను. ఏమన్నాడు అంటే, నీవు భయపడకుము, నేను నీతో ఉన్నాను, నీవు కలవరపడముకుము, నేను నీ దేవుడను, నేను నిన్ను బలపరిచెదను, నీకు సహాయము చేసేదను, నా నీతి గల కుడి చేతిలో నిన్ను అధికరించేదను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమైనా వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే, ఇదిగో నా మీద నువ్వు నమ్మకం ఉంచు, నేను నీకు సహాయకుడిని, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని నీకు ఇస్తాను, నీకు ధైర్యాన్ని ఇస్తాను, నువ్వు భయపడమాకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు కలవరపడమాకు, ఎందుకంటే ఇదిగో నీ దేవుడినై ఉన్నాను కాబట్టి, నేను సృష్టికర్త అయిన దేవుడినై ఉన్నాను కాబట్టి, సార్వభౌముడినై ఉన్నాను కాబట్టి, నిన్ను సృజించిన దేవుడిని నేనే కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి మాట్లాడతావు. కాబట్టి మన భయాందోళనను అధిగమించాలి అంటే మనకి ఏదైనా మార్గం ఉంది అంటే ఆ మార్గము ప్రభువే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన భయాందోళనలోంచి మనం విడిపింపబడుతూ మనకున్నటువంటి నిరీక్షణ ఏదైనా ఉంది అంటే
అది ప్రభువే అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. కాబట్టి ప్రభువును బట్టి మనం ధైర్యంగా ఉండాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి శ్రమలు వస్తున్నాయి కదా, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కదా, ఇరుకు వస్తూ ఉంది కదా, కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి బంధకాలు ఎదురైనప్పటికీ కూడా ప్రభువు మీకు సహాయం చేస్తూ ఉంటాడు. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు బయలుదేరి వస్తూ ఉన్నారు. వారి ఎదురుగా ఏముంది అంటే ఎర్ర సముద్రం ఉంది. అప్పుడు దేవుడైన మోషతో, నువ్వు భయపడాల్సిన పని లేదు, నీ కర్రను ఆ యొక్క ఎర్ర సముద్రం మీదుగా చాపు, నేను దాన్ని 2 పాయలు చేస్తాను, 6 నేల మీద మీరు నడిచెదరు అని చెప్పేసి మాట్లాడుతాడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు శ్రమల గుండా వెళ్ళినా, హింస గుండా వెళ్ళినా, బాధ గుండా వెళ్ళినా, కన్నీటి గుండా వెళ్ళినా, నీతి నిమిత్తం నువ్వు శ్రమ పడుతున్నావు కదా, ఐ ఆమ్ విత్ యూ అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే 12వ వచనంలో ఏమందంటే, నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి, వారి ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి మీ అందరికి తెలుసో లేదో, ఒక మిషనరీ కుటుంబము, ఒక మిషనరీ గుంపు, లేకపోతే ఒక మిషనరీ బృందము 1956వ సంవత్సరంలో అమెరికన్ మిషనరీస్గా ఉన్నటువంటి జిమ్ ఎలైట్, నేటే సెంట్ మరి వారి యొక్క బృందము అక్కడ ఉన్నటువంటి అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క గిరిజన తెగకు సువార్త ప్రకటించడానికి వాళ్ళు వెళ్ళారు. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వారికి ఉన్నటువంటి ఆటంకాలు ఏంటి అంటే, భయంకరమైనటువంటి ఆటంకాలు వచ్చాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు మనుషులను చంపుతారు. అన్యులు ఎవరైనా వచ్చినా, కొత్త వారు వచ్చినా కానీ వారిని చంపేస్తారు, నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. మరి ఎప్పుడైతే వీరు వెళ్ళారో వాళ్ళకి తెలుసుకుంటా ఉన్నారు, ఇదిగో మాకు భాష అవరోధాలు ఉన్నాయని తెలుసుకుంటా ఉన్నారు. తర్వాత ఆర్థిక కష్టాలు కూడా, అక్కడికి వెళ్తే ఆర్థిక కష్టాలు కూడా వస్తాయని తెలుసుకుంటా ఉన్నారు. తర్వాత మరణము కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందని కూడా వారికి తెలుసు. వారి ప్రాణము పోయేటువంటి అవకాశం కూడా ఉంటుందని కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ధైర్యం కలిగి వాళ్ళు ఏం చేస్తారు అంటే వెళ్ళైతే వాళ్ళందరినీ కూడా చంపడం అనేది జరిగింది. వారందరినీ కూడా చంపడం. క్రీస్తు కొరకు కూడా హతసాక్షులయ్యారు. క్రీస్తు కొరకు హతసాక్షులైనటువంటి వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి భార్యలు, విధవరాళ్ళు ఏం చేస్తారు అంటే, వారు క్రీస్తుని బట్టి ధైర్యం తెచ్చుకొని, క్రీస్తు మాకు తోడుగా ఉన్నాడు అని చెప్పేసి ధైర్యం తెచ్చుకొని, వారి హృదయాల కలవరపడకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, విధవరాలుగా ఉన్నటువంటి వీళ్ళు వెళ్ళి మళ్ళీ తిరిగి సువార్త ప్రకటించారు. వారి యొక్క గుండె ధైర్యం చూడండి, ఆ గిరిజనులందరికీ సువార్త ప్రకటించారు. వారందరూ కూడా ప్రభువులోకి వచ్చారు. విలియం కేరీ కూడా భారతదేశం రావడానికి చాలా అవరోధాలు ఉన్నాయి, భాష సమస్య ఉంది. తర్వాత ఆర్థిక, ఆయన గొప్ప ధనవంతుడు కాదు, ఒక పేదవాడు, ఆర్థిక కష్టాలు ఉన్నాయి, టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు, వాడు టికెట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. తర్వాత బ్రిటిష్ వారు మిషనరీస్ రావనివ్వట్లేదు, మిషనరీకి సహాయం కూడా చేయట్లేదు బ్రిటిష్ వారు, అంటే గవర్నమెంట్ సహాయం చేయట్లేదు, కొన్నిసార్లు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రతిబంధకాలు కూడా వస్తూ ఉన్నాయి. తర్వాత ఆయన అక్కడికి వచ్చినప్పుడు వాతావరణ పరిస్థితులు ప్రభావం వలన తన కుమారుడు చనిపోతాడు, తన భార్య పిచ్చితైపోద్ది. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, కాబట్టి నన్ను ఇక్కడ పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, నేను ఎలా అయినా సువార్త ప్రకటిస్తాను అని చెప్పేసి దేవుని విషయంలో ధైర్యం కలిగి ముందుకెళ్ళినప్పుడు దేవుడు సహాయం చేశాడు. భారతదేశాన్ని విలియం కేరీకి ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం అర్థం చేసుకున్నాం. భారతదేశాన్ని విలియం కేరీకి ఇచ్చాడు. ఈరోజు నీ చేతుల్లో, నా చేతుల్లో బైబిల్ ఉంది అంటే విలియం కేరీ యొక్క పుణ్యాన్ని అనే విషయాన్ని మనం అర్థం చేసుకో. ఇంకా ఆయన భయపడలేదు, కలవరం చెందలేదు. బెంగాల్ భాషలోకి బైబిల్ అనువదించాడు, అనేక ప్రాంతీయ భాషలోకి అనువదించాడు. మొదటి మిషనరీ ఆ యొక్క పాఠశాలను కూడా ఆయన స్థాపించాడు, బైబిల్ కాలేజీని కూడా ఆయన స్థాపించాడు. మీ అందరికి కూడా తెలుసు, గ్రహాం స్టైన్ గురించి తెలుసు. గ్రహాం స్టైన్ని మత ఛాందస్సం కలిగినటువంటి వ్యక్తులు ఆయన కుమారులను సజీవంగా పిల్లలను దహనం చేశారు. అయినప్పటికీ కూడా తన భార్య భయపడలా, గుండె ధైర్యం చేసుకొని, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఏ ప్రజలైతే మా యొక్క హస్బెండ్ని, మా యొక్క భర్తను సజీవంగా కాల్చివేశారో ఆ ప్రజల మధ్యకి నేను వెళ్ళి సువార్త ప్రకటిస్తానని ధైర్యము తెచ్చుకొని వచ్చి సువార్త ప్రకటించింది. ఒరిస్సా దేశంలో చాలామంది రక్షించబడ్డారు. ఏం ధైర్యం అండి, ఏం ధైర్యం అండి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనకు తోడుగా ఉంటా ఉన్నాడు. మన దేవుడు మనం విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అందుకే ఆయన యెషయా 43:2 అంటాడు, నువ్వు అగ్నిలో నడిచినప్పుడు కూడా అది నిన్ను కాల్చజాలదు, నేను నీకు తోడై ఉండును అని చెప్పేసి మాట్లాడుతాను. నువ్వు అగ్నిలో
నడుస్తా ఉన్నప్పుడు కూడా అది నేను కాల్చజాలదు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేసి మాట్లాడతాం. కాబట్టి మన దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది విశ్వాసులు వారి యొక్క విశ్వాస జీవితంలో అధైర్యపడతా ఉంటారు, కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. సమాజం చిన్న చూపు చూస్తుందనో, లేకపోతే ప్రభు వల్ల ఏమైనా సమస్యలు వస్తాయేమో, ఇబ్బందులు వస్తాయేమో, ఆర్థిక ఒత్తిడులు వస్తాయేమో, కుటుంబ విభేదాలు వస్తాయేమో, లేకపోతే సమాజం యొక్క ఒత్తిడులు ఎక్కువైతాయని చెప్పేసి భయపడి ప్రభుని విడిచిపెట్టేటువంటి వారుగా ఉంటా ఉంటారు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం తెలుసా, ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ఎంత ప్రలోభాలు వచ్చినప్పటికి కూడా, ఎంత ఆర్థిక ఒత్తిడులు వచ్చినప్పటికి కూడా, ఎన్ని కుటుంబంలో ప్రభు నమ్ముకున్నటువంటి విధానం బట్టి సమస్యలు వచ్చినప్పటికి కూడా ప్రభుతోటే మనం ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి, కలవరపడకూడదు. మన విశ్వాస జీవితంలో బెదిరిపోకూడదు, ధైర్యం కలిగి ఉండేటువంటి వారుగా ఉండాలి. మరి ఒక స్కూల్లో ఒక అమ్మాయి ప్రభు నమ్ముకుంది అమెరికా దేశంలో. మరి 1919వ సంవత్సరం ఆ యొక్క కాలిఫోర్నియా అటువంటి దేశంలో కొలంబో అయినటువంటి హై స్కూల్లో ఒక అమ్మాయి చదువుతూ ఉంది. ఆమె ప్రభువు నమ్ముకుంది. ఈ లోపు ఏం జరిగిందంటే అందరూ అవమానం చేస్తూ ఉన్నారు, అయినప్పటికీ కూడా ప్రభువుని నమ్ముకొని కొనసాగుతూనే ఉంది. ఆ రోజు ఏం జరిగిందంటే ఇద్దరు దుండగులు వచ్చి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరినీ కాల్ చేస్తూ ఉన్నారు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా కాల్ చేస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చారు, ఆ గన్ను షూట్ చేసి దగ్గర పెట్టి, ఇదిగో చెప్పు, నువ్వు చిన్న అమ్మాయివి, ఇదిగో నువ్వు హై స్కూల్ పిల్లవే, కాబట్టి నువ్వు ఇప్పుడేం చెప్పు, ఇదిగో ప్రభుని విడిచిపెడతావని చెప్పు అని చెప్పేసి, ప్రభు మీద నీకు నమ్మకం లేదని చెప్పు అని చెప్పేస్తే, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నా ప్రాణం మీద కానీ నేను ప్రభు మీద నమ్మకం లేదు అని చెప్పను, ప్రభు నేను విడిచిపెట్టను అని అనడంతో చివరి మాట అనే లోపే ఆమె హృదయంలోకి, ఆమె యొక్క గుండెల్లోకి తోటాలు చొచ్చుకు వెళ్ళి ఆమె అక్కడే పడిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటిది ఏంటి అంటే, అదే స్కూల్లో ఆమె విశ్వాసమును బట్టి, ఆమె ధైర్యాన్ని బట్టి ఆ స్కూల్లో చాలామంది 90% పైగా ప్రభువు నమ్ముకున్నారు, యవ్వన కాలంలో రక్షించబడ్డారు, ప్రభువుకి గొప్ప సాక్షులుగా వారు జీవించారు. అందుకే బిల్లీ గ్రహం గారు అంటారు, ఒక మాట అద్భుతంగా ఆయన అంటూ ఉంటారు. ఏమంటారు అంటే, ఈ మాట నన్ను చెప్పనివ్వండి, ఏమంటారు అంటే, సత్యం ఎప్పటికీ నిలబడుతుంది, మన విశ్వాసాన్ని గర్వంగా ప్రకటించాలి, మన రక్షణ ప్రపంచంతో పంచుకోవాలని చెప్పేసి అంటాడు. ఏదో నమ్ముకున్నాను మెల్లమెల్లగా ఇట్లాగా మన విశ్వాసాన్ని ప్రపంచంతో పంచుకోవాలని చెప్పేసి మాట్లాడుతాను. చూడండి అసలుకి ఎంత ధైర్యం అండి, ఎంతగా వాళ్ళు ప్రభు కొరకు జీవిస్తున్నారు. ఒకసారి ఆలోచన మనం చేద్దాం. మరి సత్యం ఎప్పుడు కూడా నిలబడుతూనే ఉంటుంది, కాబట్టి గర్వంగా మన విశ్వాసాన్ని ప్రకటించేటువంటి వారుగా ఉండాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇంకా ఒకవేళ నీ విశ్వాస జీవితంలో నువ్వు ఇంకా ఏదో భయపడుతూ ఇంకేదైనా అవుతుందోమో అలా నువ్వు ఉన్నట్లయితే నువ్వెప్పటికి కూడా సువార్త వెలుగును ఇతరులకి చూపించలేవు అనే విషయాన్ని మనం అర్థం చేసుకో. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, సువార్త వెలుగు నువ్వు ఎప్పటికి కూడా చూపించలేవు అనే విషయాన్ని అర్థం చేసుకో. మరి చాలామంది యవనస్తులకి భయాందోళనలు ఉంటాయి. అమ్మో ప్రభువు నమ్ముకుంటే ఫలానా వ్యక్తి, ఫలానా కమ్యూనిటీ చెందినటువంటి వాడు, లేకపోతే భారతదేశంలో ప్రభువు నమ్ముకోవడం అనేది సెకండ్ సిటిజన్స్ మాత్రమే నమ్ముకుంటారు, కాబట్టి అది నమ్ముకోవడం వల్ల అవమానం వచ్చిందని నువ్వు భయపడుతున్నావేమో, నీకు ఫ్రెండ్స్ ఉండడం భయపడుతున్నావేమో, ప్రభువు నమ్ముకోవడం వల్ల ఇంకేదో అని నువ్వు అనుకుంటున్నావేమో. అవన్నీ కూడా సాతాను కలగజేసేటువంటి భయాలు. మన దేవుడు మన భయాందోళనలోంచి మనం విడిపించగలిగేటువంటి దేవుడు, కాబట్టి వాటన్నిటిలోంచి మనం విడిపింపబడాలి. కాబట్టి దేవుడు లోకముని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, తన ఏకైక కుమారుడు మన కొరకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి కుమారుడు మన కొరకు ఇస్తున్నాడు, కాబట్టి ఆయన్ని బట్టి మనం ధైర్యం కలిగి ఉండేటువంటి వారుగా మనం ఉండాలి. కాబట్టి నువ్వు యవ్వనస్తుడివైనా విశ్వాసమైనా నీవు నీ విశ్వాస జీవితంలో నమ్మకమైనటువంటి వాడుగా ఉండాలి, ధైర్యం కలిగినటువంటి వారుగా ఉండాలి అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి సంఘముగా నువ్వు కాంప్రమైజ్ అయిపోకూడదు, సంఘంగా మనం కాంప్రమైజ్ అయిపోకూడదు, ఇక రాజీ పడిపోకూడదు.
ఆటుపోట్లు వచ్చినాయని చెప్పేసి ప్రభువుని విడిచిపెట్టకూడదు. మనం ఎలా ఉండాలి అంటే ఆటుపోట్లు ఎన్నైనా కానీ సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. నీతి కొరకు శ్రమపడేటువంటి వారిగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే చూడండి, స్టెఫెన్ ఎలా ఉన్నాడో, రాళ్లతో కొట్టి స్టెఫెన్ చంపుతున్నప్పటికి కూడా ఆయన తన విశ్వాసం విడిచిపెట్టలా. ఆయన ఆకాశం వైపు ఉన్నటువంటి ఆకాశం దేవుని చూస్తూ తన ప్రాణమును విడిచిపెట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. మరి ఎంత గొప్ప విషయాన్ని మనం అర్థం చేసుకో. మరి రెండో విషయానికి వచ్చేసరికి, రెండవ మాటకు వచ్చేసరికి, మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా నిలుపుకోవాలి, లేకపోతే మీ హృదయాల్లో ప్రభువుగా క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి. రెండో విషయం చూడండి, 16వ వచనం చివరిలో ఉంటుంది, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ధైర్యంగా ఉండాలని చెప్పుకున్నాం. మరి ఈ ధైర్యం అంతా ఎలా వస్తుంది? ఈ ధైర్యానికి మూలం ఏంటి? ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ ధైర్యానికి ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక విషయంలో మన హృదయాల కార్యసిద్ధి కలగజేయాలి. ఏంటి ఆ కార్యసిద్ధి అంటే, ప్రభువును మన హృదయాల్లో, క్రీస్తును ప్రభువుగా మన హృదయాలు ప్రతిష్ఠించుకోవడం ద్వారా ఎప్పుడైతే ఈ కార్యసిద్ధి జరుగుతుందో అప్పుడు మనం కలవరం చెందాం, అప్పుడు మనము అధైర్యపడము, అప్పుడు మనము భయము లేనటువంటి వారిగా ఉంటాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. మరి ఏంటో చూద్దాం. మీ హృదయాలలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని చెప్పేసి ఇక్కడ రాయబడుతూ ఉంది. చూడండి, ప్రభువుగా ప్రతిష్ఠించడం అంటే ఏంటి? ప్రతిష్ఠించడం అంటే ఏంటి అంటే క్రీస్తును మీ హృదయాల్లో ప్రభువుగా నిలుపుకొనుట. ప్రతిష్ఠించడం అంటే ఏంటి? స్థాపించుకొనుట. ఇంకా దాని యొక్క డీప్ మీనింగ్ చూస్తే, ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుట అంటే ఇంకా డీప్ మీనింగ్ చూస్తే అక్కడ వాడబడిన పదం ఏంటంటే హాగియోజో అనేటువంటి పదం వాడారు. అంటే మీ హృదయాల్లో క్రీస్తును పరిశుద్ధునిగా నిలుపుకోండి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతుంది. మీ హృదయాల్లో క్రీస్తును పరిశుద్ధునిగా నిలుపుకోండి. అసలు పరిశుద్ధుడు అంటే ఎవరు? పరిశుద్ధుడు అంటే ఎవరు? పరిశుద్ధుడు ఎవరు అంటే ఆయన అద్వితీయుడు. పరిశుద్ధుడు ఎవరంటే అద్వితీయుడు. ఆయనకు సాటైన సమానమైనటువంటి వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. ఆయన ఏకైక దేవుడు. ఆయన తప్పనిచ్చి ఎవరు కూడా లేరు. వెలుపులలో ఆయన వంటి వారు, ఆయనతో సమానమైనటువంటి ఎవరు కూడా లేరు. ఈ ప్రత్యేకమైనటువంటి వారు. కాబట్టి యేసుక్రీస్తు నీ హృదయంలో ఒక గొప్ప రాజుగా, ప్రభువుగా, దేవునిగా, సార్వభౌముడుగా, సృష్టికర్తగా, ఒక ప్రత్యేకమైనటువంటి వాడిగా నీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మేము మాట్లాడుతున్నాడు అంటే మీ హృదయాలలో ఆయన ప్రత్యేకమైన గౌరవంగాను పవిత్రంగాను ఉంచండి. మీ హృదయాలలో ఆయన అత్యంత, అంటే మీ హృదయాలన్నిటికీ ఆయనే కేంద్రము లాగా మీరు మీ హృదయాల్లో ఆయనకి స్థానం ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడు. కాబట్టి మీ హృదయాలు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటి అంటే మన హృదయాల్లో ఆయనే సెంటర్. మన హృదయాలకు ఆయనే సెంటర్, మన జీవితాలకు ఆయనే సెంటరు. కాబట్టి ఆ విధంగా ఉంచుకోండి అని చెప్పేసి మాట్లాడతాం. ఇక్కడ మీ హృదయాల్లో అంటే ఏంటి? మీ హృదయాల్లో అంటే ఏంటంటే మీ ఆంతరంగికమైనటువంటి జీవితాల్లో, ఏదో పైపైన కాదు, ఏదో నేను నా పైపైన కాదు, ఆంతరంగిక జీవితంలో ఆయనకు రాజుగాను, ప్రభువుగాను, సృష్టికర్తగాను, దేవునిగాను ఆయనకి ఏమి చేయాలంటే సింహాసనము వేయాలి. చూడండి, చాలామంది యేసును వారి హృదయాల్లో సరైనటువంటి స్థానం ఇవ్వరు. యేసుకు వారి హృదయాల్లో సరైనటువంటి స్థానము ఎవరు? కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే మీరు మీ హృదయమైనటువంటి రాజ్యంలో ఆ సింహాసనం మీద ప్రభువును కూర్చోబెట్టుకోవాలి, క్రీస్తును ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాలి అని చెప్పేసి మాట్లాడు. ఏ హృదయం తెలుసా? ఆంతరంగిక హృదయంలో కూర్చో. కాబట్టి ఇన్నర్ లైఫ్ బాగుంటేనే అవుటర్ లైఫ్ బాగుంటుంది. ఆంతరంగిక జీవితం బాగుంటేనే బాహ్యకరమైన జీవితం బాగుంటుంది. ఆంతరంగిక జీవితంలో ప్రభువు లేకపోతే బాహ్యకరమైన జీవితం సరిగా ఉండదు. కాబట్టి బాహ్యకరమైన పరిస్థితుల్లో శ్రమలు వచ్చినప్పుడు ఆంతరంగిక జీవితంలో ప్రభువు లేకపోతే ఏమవుతుంది అంటే బాహ్య పరిస్థితులన్నిటికీ తలకిందులైపోతాము అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తును మన హృదయాల్లో మొదటి స్థానముగా ఉంచాలి. ఇక్కడ చూడండి, ఒక ఆసక్తికరమైన మాట ఉంది. ఏంటి అంటే ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు గురించి ఒక మాట రాయబడతా ఉంది. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ప్రభువుగా అంటే యేసుక్రీస్తు వారు ప్రభువు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. మరి దీని ఎక్స్ప్లెనేషన్ చాలా పెద్దగా ఉంటుంది.
మరి వీలైతే బైబిల్ స్టడీలో మనం దీన్ని చేద్దాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడైనా ఇప్పుడైనా ప్రభువే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు, సార్వభౌముడైనటువంటి దేవుడు, యావేగా పిలువబడుతున్నటువంటి వాడు, యెహోవా పిలువబడుతున్నటువంటి వాడు క్రీస్తే అని మాట్లాడుతాను. అంటే ఎక్కడైతే ఆది కాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు పాత నిబంధనలో యెహోవా అనేటువంటి మాట మీకు కనిపిస్తుందో, యావే అనే మాట కనిపిస్తుందో, యెహోవాకు ప్రభువు అని ఏ విధంగా కనిపిస్తూ ఉందో, ఆ కనిపించేది ఆ యెహోవాయే ఈయన, ఆ ప్రభువే ఈయన అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతాడు. కాబట్టి మన హృదయాల్లో ఈయన క్రీస్తు ఎప్పుడు కూడా ప్రభు అయి ఉన్నాడు, క్రీస్తు ప్రభువుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. కాబట్టి మన హృదయాల్లో ప్రభువుకు స్థానం ఇవ్వాలి. లోకాశలకి లేకపోతే ఇంకేదానికి స్థానం ఇచ్చినట్లయితే నువ్వు శ్రమల్లో నిలబడలేవు. ధైర్యంగా ఉండాలి అంటే మనము హృదయాల్లో ప్రభుకు స్థానం ఇవ్వాలి. మరి ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, ఎవరు కూడా భక్తుడే కాదు, మత్తయి సువార్త 6:24 ఒక మాట రాయబడుతుంది. ఏంటంటే ఎవరు ఇద్దరు యజమానులకు సేవ చేయలేరు, ఒకరిని ప్రేమించి మరొకరిని ద్వేషిస్తారు. అలానే నీ హృదయంలో నువ్వు ఇటు ప్రభువుని ఉంచుకుంటాను, ఇటు లోకాన్ని ఉంచుకుంటానంటే ఎప్పటికీ జరగదు. నీ హృదయాల్లో ఒకేలా ఒకడు ఉండాలి. అయితే ప్రభు నీ హృదయంలో ఉండాలి, లేకపోతే మీ హృదయంలో ఆటోమేటిక్గా లోకం ఉంటుంది అని చెప్పేసి కాబట్టి నువ్వు ఒకరికే యజమానివి, ఇద్దరికి యజమానులు నువ్వు కాదు అని చెప్పేసి, ఇద్దరు యజమానులు నువ్వు సేవించలేవు అని చెప్పేసి మాట్లాడతావు. కాబట్టి మనకు యజమాని ఎవరు అంటే ప్రభువు. కాబట్టి మన హృదయాల్లో ప్రభువును గౌరవించేటువంటి వారిగా ఉండాలి. మరి ప్రభువును గౌరవించడం అంటే ఏంటి? మన ఆలోచనలు క్రీస్తు కేంద్రితమై ఉండాలి, మన తలంపులు క్రీస్తు కేంద్రితమై ఉండాలి, మన పరిస్థితులన్నిటిలో ఆయన నమ్మేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి మన నిరీక్షణ ఆయనే ఉండాలి అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. మరి ప్రభువును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడం ద్వారా జరిగేటి ఏంటి అని అంటే, నేను ఒక విషయాన్ని చూపించి నేను ముందుకు వెళతాను. ప్రభువుని మన హృదయాలు ప్రతిష్ఠించుకోవడం వల్ల కలిగేటువంటిది ఏంటి అంటే, ఈ వచనం యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలకు వెళ్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 12 నుంచి 13. అంటే ఈ వచనాలు దానికి లింక్ అయి ఉన్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్లోంచే పేతురు రాస్తూ ఉన్నాడు. అంటే ఈ వచనాల వెలుగులోనే పేతురు ఆలోచనలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఇక్కడ 12 నుంచి 14 వచనాలు చదివితే ఒక మాట రాయబడతాం చూడండి. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పిందంతయు బందుకట్టు అనుకొనకుడి. ఇక్కడ బందుకట్టు అంటే కుట్ర. వారు భయపడుదానికి భయపడుకుడి, దానివల్ల దిగులు పడకుడి. సైన్యములకు అధిపతికు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనిడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. అయితే ఆయన ఇజ్రాయెల్ యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను, అభ్యంతరం కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి త్రొట్టిలుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కబడి పట్టబదురుదురు. ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అక్కడ పరిశుద్ధుడైన మాటను చూసారా? మీ హృదయాల్లో ఆయన పరిశుద్ధుడిగా ఉంచుకోండి అని చెప్పేసింది కదా. అదే మాట ఇక్కడ రాస్తా ఉన్నాడు, యెహోవాయే పరిశుద్ధుడిగా మీ హృదయాల్లో ఉంచుకోనండి. ఎందుకు అంటే ఇక మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ సందర్భం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు, వారికి ఆయన పరిశుద్ధ స్థలముగా ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉంది ఈ బ్యాక్గ్రౌండ్. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఇదిగో మీరు యేసుక్రీస్తును మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడం ద్వారా యేసుక్రీస్తు మీకు ఆశ్రయంగా ఉంటాడు. ఆపత్కాలముందు మీకు ఆశ్రయంగా ఉంటాడు. ఎంత శ్రమ వచ్చినా, ఆపద వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గర ఆదరణ దొరుకుతుంది. ఆయన మిమ్మల్ని కాపాడేటువంటి దేవుడు, మీకు ఆశ్రయపురముగా ఉన్నటువంటి దేవుడుగా ఉంటాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, ఇంకా పరిశుద్ధ స్థలముగా
ఆయన మీకు ఉంటాడు అని చెప్పేసి మాట. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు అంటే ఈ వచనంలో పేతురు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 3వ అధ్యాయము 16వ వచనం ఏమన్నాడు, మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం ద్వారా ఆయన మీకు ఎట్టి శ్రమల గుండా వెళుతున్నప్పటికీ కూడా ఆయన మీకు ఆశ్రయంగా ఉంటారు. మీ విశ్వాసం ఆయనలో వేరుపడతా ఉంటుంది, మీ నిరీక్షణ ఆయనలో ఉంది కాబట్టి ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. శ్రమల గుండా వెళుతున్నప్పుడు మీకు ఆశ్రయపురంగా ఉంటాడు. ఆయన యొక్క పరిశుద్ధ నామంలో పరిశుద్ధమైనటువంటి స్థలములు మిమ్మల్ని ప్రతిష్ఠిస్తాడు. ఆయనే మీకు రిసోర్సెస్, ఆయనే మీకు ఆధారము అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభుని మీ హృదయాల్లో ఉంచుకోకపోతే, ప్రభుని మీ హృదయాల్లో మొదటి స్థానం ఇవ్వకపోతే మీరు త్రొట్టిల్లిపోతారు. రాయి తగిలి ఏ విధంగా త్రొట్టిల్లిపోతారో ఆ విధంగా మీరు త్రొట్టిల్లుతారు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ధైర్యంగా ఉండాలి అంటే మన హృదయాల ప్రభుని ప్రతిష్ఠించుకోవాలి. ప్రభుని ప్రతిష్ఠించుకోవడం ద్వారా ధైర్యంగా ఉండగలము. అలా ధైర్యంగా ఉండడం వల్ల ప్రభు మనకి ఆశ్రయదుర్గముగాను ఆశ్రయపురంగా ఉంటా ఉన్నాడు. అలా ఉండడం ద్వారా మనం ఏంటంటే ఎట్టి శ్రమ వచ్చినప్పటికీ కూడా దాగుకొని చోటులాగా ఆయన ఉంటాడు. ఆపత్కాలమందు ఆశ్రయించదగినటువంటి దాగుకొని మన కొండ కోటగా ఆయన ఉంటాడు. కాబట్టి మనం బెదరము, భయపడము, నిబ్బరము కలిగి ఉంటాం. మరి ఎవరు భయపడతారు అంటే, ఎవరి హృదయాలు అయితే ప్రభు ఉండడో వారు ఇన్ని శ్రమలు వచ్చినా, ఇంత శ్రమ వచ్చినా, పెద్ద శ్రమ వచ్చినా ఊరికినే త్రొట్టిల్లిపోతారు. మరి ఒకవేళ నువ్వు శ్రమల గుండా నువ్వు వెళుతున్నట్లయితే, నువ్వు త్రొట్టిల్లకుండా ఉండాలి అంటే, నీ విశ్వాస జీవితాన్ని స్థిరంగా నువ్వు ఉంచుకోవాలి అంటే, అంతకంటూ ప్రభు కొరకు మహిమకరంగా జీవించాలంటే నీ హృదయాల్లో, మన హృదయాల్లో ప్రభును ప్రతిష్ఠించుకోవాలి. ఈ యొక్క వచనాలన్నిటికీ కీలకమైన ఆధారమైనటువంటి వచనం ఇదే, మూలస్తంభం లాంటి వచనం. కాబట్టి ఈ మూలస్తంభం అనేటువంటి ఈ మాటను నీ హృదయంలో ఉంచుకుంటే మిగతాదంతా కూడా జరిగిపోతుంది. నువ్వు భయపడవు, కలవరపడవు, శ్రమ వచ్చినది ఆశ్చర్యకరంగా ఫీల్ అవుతావు, మంచి మనసాక్షి కలిగి ఉంటావు, ధైర్యముగా నువ్వు ఎదుర్కోగలవు, నీ విశ్వాసాన్ని డిక్లేర్ చేయగలవు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడు. కాబట్టి మనం అర్థం చేసుకుందాం, ప్రభును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకుందాం. ప్రభు ఎంత గొప్ప అర్థం చేసుకుందాం. మరి విశ్వాసిగా ఉన్నటువంటి నీవు నేను, ఆయన మరణమును జయించినటువంటి దేవుడు, మరణ బంధకముల నుంచి విడిపించినటువంటి దేవుడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి క్రీస్తును ఆశ్రయిద్దాం. మరి నమ్మదగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉందాం. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. నీకంటే ముందుగా, నాకంటే ముందుగా ఆయన శ్రమలు అనుభవించాడు. యెషయా గ్రంథం ఆయన మౌనుగా ఉన్నాడు. ఆయన వదకు తీపడినటువంటి గొర్రెపిల్లలాగా మౌనంగా ఉన్నాడు. సొగసైన స్వరూపం లేనటువంటి వాడుగా ఆయన మన కొరకు మెత్తబడిన వాడుగాను, గాయపరచబడినటువంటి వాడుగాను, ఆయన బాధింపబడినటువంటి వాడుగా. ఇవన్నీ ఎందుకు తెలుసా? ఆయన నిన్ను నన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళడం. కాబట్టి ఆయన ఆధారం చేసుకుందాం, ఆయన కొరకు నమ్మకంగా మనం బ్రతుకుదాం, మన సాక్ష్యాన్ని అనేకులకు తెలియజేద్దాం. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు అంటే, మీరు అన్ని జనుల మధ్య నివసిస్తున్నారు, మీకు తెలుసా? మీరు అన్ని జనుల మధ్య నివసిస్తున్నారు. వారు మీకు కీడు చేసినా, ప్రతిదోషణ చేసినా, మీరు కీడుకు అపకారం చేయక, ప్రతి కీడు చేయకుండా మీరు హింసల్లో ఇటువంటి హృదయాన్ని కలిగి ఉండడం ద్వారా మీరు ప్రభువులు ఆనందించేటువంటి వారుగా ఉంటారు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. దేవుడి మాట మనకి ఇలా దీవించును గాక. ఆమేన్.